ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ కొనసాగుతుంది. పోలీసుల అదుపులో ఉన్న వైష్ణవి భర్త హరిబాబును పలు కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలపై పోలీసుల ముందు నోరు విప్పారు హరిబాబు. పక్కా ప్లాన్ ప్రకారమే వైష్ణవిని చంపినట్లు పోలీసుల ముందు హరిబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కట్నంతో పాటు మరికొన్ని విషయాలను హరిబాబు పోలీసులకు వెల్లడించారు. ప్రేమ పేరుతో వెంటబడి వైష్ణవిని పెళ్లి చేసుకున్న హరిబాబు ఎందుకింత కిరాతకంగా చంపాడో పోలీసుల ముందు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. మరోవైపు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం మొదటి నుంచి హరి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ కొనసాగుతుంది. పోలీసుల అదుపులో ఉన్న వైష్ణవి భర్త హరిబాబును పలు కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలపై పోలీసుల ముందు నోరు విప్పారు హరిబాబు. పక్కా ప్లాన్ చంపినట్లు పోలీసుల ముందు హరిబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కట్నంతో పాటు మరికొన్ని విషయాలను హరిబాబు పోలీసులకు వెల్లడించారు. ప్రేమ పేరుతో వెంటబడి వైష్ణవిని పెళ్లి చేసుకున్న హరిబాబు ఎందుకింత కిరాతకంగా చంపాడో పోలీసుల ముందు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. మరోవైపు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం మొదటి నుంచి హరి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం కూడా కారణంగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో అయితే కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. గత 4 రోజుల క్రితం అయితే వైష్ణవిని తన భర్త హరిబాబు అయితే దారుణంగా హత్య చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే భర్త హరిబాబును అయితే అరెస్ట్ చేసి విచారణ అయితే చేపట్టారు. ఈ విచారణలో అయితే పలు కీలక విషయాలు అయితే బయటపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు వైష్ణవిని పెళ్లి చేసుకోవడము మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులకైతే ఇష్టం లేదంటూ కూడా హరిబాబు అయితే పేర్కొన్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ హరిబాబు వైష్ణవి ఇంట్లో మాదాపూర్ లో ఉంటూ కూడా నివాసం కొనసాగిస్తున్నప్పటికీ తల్లిదండ్రులతోటి అయితే మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో మాత్రం విచారణ పోలీసులకైతే కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. ఇటు తల్లిదండ్రుల ఒత్తిడితో ఇటు కట్నంతో పాటు మరికొన్ని విషయాలను కూడా పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇటు వరకట్నం వేధింపులకు చేయడంతో పాటు ఇటీవల కొన్ని రోజుల నుంచి కూడా వైష్ణవి తోటి అయితే అంతర్గత గొడవలు అయితే జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ గొడవ గల కారణాల విషయాలు కూడా ఇటు హరిబాబు అయితే పోలీసుల ముందు అయితే ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. వైష్ణవిని దాదాపు వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు కూడా ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం హత్య ఎందుకు జరిగిన కోణంలో మాత్రం పోలీసులు అయితే విచారణ చేపట్టగా అందులో ఇటు హరిబాబుతో పాటు తన తల్లి కూడా ఉన్నట్టు కూడా తన తల్లితో పాటు సోదరులు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు వైష్ణవిని అయితే ఇటు హరిబాబు తల్లి లక్ష్మి కూడా వేధింపులకు గురి చేసిందని చెప్పేసి కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ అయితే పూర్తి స్థాయిలో వేగవంతం చేసిన నేపథ్యంలో ఇటు హరిబాబుతో పాటు హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మితో పాటు సోదరులు ఆనంద్ అశోక్లను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా కూడా వేధించినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆయన తల్లి సోదరులు సహకరించారనే ఆరోపణల మేరకు ఇటు కుటుంబ సభ్యులైతే తన తల్లి లక్ష్మి కూడా ఈ హత్యలో పాలు పంచుకుందన్న కోణంలో మాత్రం ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు హరిబాబు ఒక్కడే రాత్రి చంపలేదని అర్ధరాత్రి దాటాక ఇటు తల్లితో పాటు సోదరులు కూడా తమ నివాసానికి చేరుకొని వైష్ణవిని కత్తితో పొడిచి ఇటు తలనైతే గోడకు గుద్దుతూ కూడా దారుణంగా హత్య చేసినట్టు కూడా ఇటు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రోజుకో మలుపు అయితే తిరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటగా హరిబాబు ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డానని అనుకున్న నేపథ్యంలో ఈ హత్యకు మరో 2-3 కూడా సహకరించారన్న కోణంలో మాత్రం పోలీసులు అయితే విచారణ చేపట్టి వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త హరిబాబుతో పాటు హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కూడా ఇటు వైష్ణవి బంధువులు కూడా దాదాపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని తమకు అప్పగించాలని లేదంటే కోర్టు ద్వారా ఉరి
తమకు కూతురుకు న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తమ వైష్ణవికి తగిన న్యాయం చేస్తామని చెప్పేసి కూడా బంధువులకు చెప్పడంతో ఆందోళనలు అయితే విరమించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు వైష్ణవికి కుటుంబ నేపథ్యంలో దాదాపు వాళ్ళ తల్లికి 7 అక్క చెల్లెళ్ళు మాత్రం ఒకటే కూతురు, 13 మంది అబ్బాయిలైతే ఒకటే ఏకైక కూతురు ఉండడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న వైష్ణవిని భర్త చంపడంతో మాత్రం కుటుంబ సభ్యులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఈ రోజు కూడా వైష్ణవి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు వైష్ణవి సమాధి వద్దనే ఉంటూ కూడా కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు వైష్ణవికి ఇష్టమైన వంటలతో పాటు స్వీట్స్ కూడా తీసుకువచ్చి కూడా సమాధి వద్ద ఉంచి కూడా కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితిలో మాత్రం స్థానికులకు కలిసి వేసింది. ఈ పరిస్థితిలో మాత్రం నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి కూడా స్థానికుల నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం రోజుకు మలుపు అయితే తిరుగుతున్న పరిస్థితుల్లో మరింత కీలక విషయాలు అయితే పోలీసులు అయితే బయటకు తెప్పించే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపి.